సార్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో సీటు పెట్టనివ్వం కదా, గేట్ కూడా తాకనివ్వమన్నారు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు సమావేశంలో ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమని పవన్ కళ్యాణ్ గారు అని ఎవరు ఎన్ని మాటలన్నా ఆయనకున్న స్టేజ్ ఆయనకు ఉంది. దే కౌంట్ ఎనీథింగ్ ఈవెన్ దో ఆల్ వైసీపీ లీడర్స్ ఈ మీ ఆల్సో విత్ ఒకప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీలో తిరిగాను, అయినా మొత్తం ఏమి చేయలేదు వాళ్ళు. సార్ చంద్రబాబు గారు గెలిచారు, ఎలా ఉండబోతుంది సార్ 5 సంవత్సరాలు? సార్ చంద్రబాబు గారు గెలిచారు కాబట్టి ఫస్ట్ అన్న క్యాండిల్లు ముందు తెరుస్తారు. ముందు 5 రూపాయలకి భోజనం దొరుకుతుంది. ఏ చిన్న పని చేసినా ముందు భోజనం 100 రూపాయలు కాకుండా 5 రూపాయలకి భోజనం ఉంటుంది. తర్వాత సాఫ్ట్వేర్ జాబులు ఖచ్చితంగా కంపెనీలో వస్తాయి. జగన్ గారు ఇన్ని పథకాలు ఇచ్చినా కూడా ఓడిపోయారు అనేసి అంటున్నారు. ఎలా చూడవచ్చు అంటారు సార్? డబ్బులు ఇవ్వటం వల్ల ఏమొస్తుంది? నాకు ఆకలి అయితే 5 రూపాయలు మంచి భోజనం పెడితే కావాలి, కానీ నాకు 10,000 వేస్తే 10,000 అయిపోతాయి. మళ్ళీ ఇన్ని పథకాలు ఇచ్చింది మీ ప్రజల కోసమే కదా అని అంటున్నారు కదా సార్? మళ్ళీ సార్ జగన్ గారు వాళ్ళ నాన్నగారు పేరు చెప్పుకొని సీఎం అయ్యారు. ఇంకా వాళ్ళ నాన్నగారి పేరు కూడా పాడు చేశారు జగన్ గారు. మళ్ళీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ 5 సంవత్సరాలు? చంద్రబాబు గవర్నమెంట్ బాగుంటుంది. ముందు సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి, కంపెనీ వస్తాయి, 5 రూపాయలు భోజనం ఉంటుంది చాలు. మా ప్రభుత్వంలోనే ఎక్కువ చేశామని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.